వావ్! బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ బ్యూటిఫుల్ నైట్. స్టార్ బికమింగ్ స్టార్ వార్. ఇంగ్లీష్ రానప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం ఎందుకు బ్రో? లర్నింగ్ బ్రో. సరే, ఆ నక్షత్రాలను చూడు ఎంత అందంగా ఉన్నాయో. మనసు ప్రశాంతంగా ఉంటే ఏదైనా అందంగానే ఉంటుంది. అది సరే, కానీ నేను ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను. నీ లైఫ్లో గోల్స్ ఏం లేవా బ్రో? ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా లవ్ చేయాలి బ్రో. ఏంటి లవ్ చేయడం గోలా? ఇన్ని రోజులు ఎడ్యుకేషన్ జాబ్ అంటూ గడిపాను. మనకంటూ మనల్ని ప్రేమించేవారు ఒక్కరైనా ఉండాలి కదా. ఈ లవ్లు గివ్వులు వేస్ట్ బ్రో. వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇంతకీ నువ్వు లవ్ చేసావా? చేశాను బ్రో. ఒక స్కూల్ పాపని, ఒక కాలేజ్ అమ్మాయిని, ఒక పెళ్ళైన ఆంటీని, ఇలా చాలా మందిని లవ్ చేశాను. ఓ, నువ్వు చూసే తింగరోళ్ళలా ఉన్నావు. అలాంటిది నిన్ను 3 అమ్మాయిలు లవ్ చేశారా? నీకు అలా అర్థమైందా? వాళ్ళని నేను మాత్రమే లవ్ చేశాను. మరి వాళ్ళు? చల్ దొబ్బేమన్నారు. అంటే నేను ఇంతవరకు ఎవరు లవ్ చేయలేదా? అందుకే నీకు లవ్ అంటే ఏంటో తెలియదు. పోనీ నీకు తెలిసే చెప్పు బ్రో, తెలుసుకుంటాను. మన తప్పుల్ని క్షమించేవారు, మన ఇష్టాన్ని గౌరవించేవారు, మన కోపాన్ని భరించేవారు, మనం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసేవాళ్ళు, మనం పూర్తి కన్నీరు కార్చేవారు, మనల్ని లవ్ చేస్తేనే ఇవన్నీ చేస్తారు. అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉన్నారంటే మనం చాలా లక్కీ. అలాంటి వాళ్ళు ఉంటారంటవా? చాలా కష్టం, అయినా వెతుకుతున్నా. ఆల్ ద బెస్ట్ బ్రో. బట్ నీకు అలాంటి అమ్మాయి ఎప్పటికీ దొరకదు. అన్వి, ఆ చెయ్యి లేవు. అమ్మా, ఇంకొకటా? ఇది అమ్మవారిది. సాయిబాబా వెంకటేశ్వర స్వామి అయిపోయి ఇప్పుడు అమ్మవారికి వచ్చావా? ఏం చేయమంటావు? నీ జాతకంలో అలా ఉంది. ఒక అమ్మగా నేను నిన్ను కాపాడుకోవాలి కదా. ఇప్పుడు ఇది కట్టకపోతే నా దయ్యాలు చెత్తుకుపోతాయా? దేవుడి విషయంలో అలా జోకులేసావనుకో చెంప పగులుతుంది. అమ్మా, ముగ్గేసా. బైక్ ఎప్పుడు కొనిస్తున్నావు? నీకు బైక్ కొనివ్వాలంటే అభిని కలిసిరా. ఇప్పుడు వాడెందుకు? కట్టుకోబోయేవాడిని వాడా వీడా అనకూడదు. అయినా నాకు వాడంటే ఇష్టం లేదని నీకు ముందే చెప్పాను కదా. ఇలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే మానుకో. నువ్వు అభిని కలిసి వస్తేనే నీకు బైక్ కొనిస్తాను. అయితే నాకేం బైక్ వద్దులే. మంచిది, నాకు కూడా ఒక టెన్షన్ తప్పుతుంది. అమ్మా, నువ్వు హార్ట్ పేషెంట్ కాబట్టి వదిలేస్తున్నావు. అమ్మా, నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నా భార్య నా ప్రాబ్లం సార్. అది అందరి ప్రాబ్లం కదా. అందరిది వేరు, నాది వేరు. అదేలా? కొంచెం అర్థమేలా చెప్పండి. నేను మార్నింగ్ వాష్రూమ్లో నుంచి బయటకు వస్తే ఇంతసేపు లోపల ఏం చేసావు అని అడుగుతుంది. అయినా వాష్రూమ్లో చేసిన పనులు అలా ఎలా చెప్పండి. వైఫ్తో ఎలా డిస్కస్ చేస్తాం డాక్టర్? తనకు ఆకలేసినప్పుడే ఫుడ్ వండుతుంది, నేను కూడా అప్పుడే తినాలి. ఆఫీస్ నుండి లేటుగా వస్తే ఇంతసేపు ఎవరితో తిరిగొచ్చావు అని అడుగుతుంది. ఒకవేళ తొందరగా వస్తే ఈరోజు ఎవరు దొరకలేదా అని అడుగుతుంది. నేను తన మొబైల్ టచ్ చేస్తే అనుమానం, తను నా మొబైల్ టచ్ చేస్తే మమకారం. నేను కాల్ మాట్లాడితే రేడియేషన్ అంటుంది, తను కాల్ మాట్లాడి రిలేషన్ అంటుంది. తను అమ్మాయిలతో మాట్లాడితే సిడక్షన్, నేను అబ్బాయిలతో మాట్లాడితే సోషలైజేషన్. తను అరుస్తే క్వశ్చన్, నేను అరుస్తే ఫ్రస్ట్రేషన్. మనలో మన మాట. పెళ్ళయి 3 years అయింది, ఇంతవరకు తను నన్ను టచ్ చేయలేదు డాక్టర్. అందుకే డివోర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒక పని చేయండి, మీ మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి ఎవ్వరికీ కనబడకుండా ఎటైనా వెళ్ళి 1 week తర్వాత ఇంటికి వెళ్ళండి. మీరు తన రియాక్షన్ చూశాక ఒక మంచి డిసిషన్ తీసుకోండి. ఈలోపు తను ఎవరితోనో సెటిల్ అయిపోతే?
సారీ డాక్టర్, నేను నెక్స్ట్ వీక్ కలుస్తాను. వెళ్ళు. అన్నా, ఇతనే నా వెంట పడుతున్నాడు. అమ్మాయి వెంట పడటం తప్పు అనిపించట్లేదా? ఏంటి నువ్వు తనకు సపోర్టా? ఇప్పుడేంటి నువ్వు చెప్తే తన ఎంకలా తిరగడం ఆపేయాలా? నేను తన వెనకే తిరుగుతా. నీకు నచ్చింది నువ్వు చేసుకో. అమ్మాయి వెంట పడడం తప్పు కాదు, కానీ ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి వెంట పడడం తప్పు. నువ్వు కన్ను చూపిస్తే భయపడాలా? నా వెనక ఎమ్మెల్యే ఉన్నాడు. మిమ్మల్ని ఇద్దరు ఇక్కడ చంపేసి వెళ్ళిపోయినా నన్నెవ్వడేం పీకలేడు. రేయ్ నా కొడక, రేయ్ నువ్వు ఎమ్మెల్యే కాల్ చేయి, నేను మినిస్టర్కి కాల్ చేస్తాను. నువ్వు 100 మందిని తీసుకురా, నేను 1000 మందిని తీసుకొస్తాను. నువ్వు 10 లక్షల స్టేషన్లో ఖర్చు పెట్టు, నేను ₹1,00,00,000 పెడతాను. నా కొడక, నువ్వు ఇంకొకసారి ఈ అమ్మాయి వెంట పడ్డావని తెలిసిందా, ఈ బుల్లెట్ నీ తలలో దిగుద్ది. నువ్వేం భయపడకు ప్రియా, ఇక నుండి వాడిని వెనక పడట్లే. థ్యాంక్స్ అన్నా. సరే. ఏంటి బ్రో ఒక్క అమ్మాయి కనపడట్లేదు? ఈ అమ్మాయిని చూడు బ్రో, అన్ని పార్ట్స్ కరెక్ట్గా ఉన్నాయి. అమ్మాయి బాగుంది కానీ నన్ను తిరిగి కూడా చూడట్లేదు. ఎలా లవ్ చేయమంటావు? అంతా దైవలీల. ఈ అమ్మాయిని లవ్ చేయి బ్రో. 36, 24, 36. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ బ్రో. థు. తను కూడా నన్ను చూడట్లేదే. తను చూడకపోతే మనం చూద్దాం. వద్దొద్దు, తప్పు. తప్పప్పులు మాట్లాడడానికి దాపరీగం కాదు బ్రో, కలియుగం. అయినా మనకి ఇవన్నీ పట్టవు బ్రో. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేని చీమైన కుట్టదంటారుగా. అందుకే మనం చేసే ప్రతి పని మీద ఆ దేవుడు రాసిపెట్టి ఉంటాడు. నువ్వు వస్తమానం దేవుడు దేవుడు అనకు బ్రో, నాకు కోపం వస్తుంది. నాకు తెలుసు బ్రో, ఆ దేవుడు నీ ఫ్యామిలీ నుంచి దూరం చేశాడు. బట్ యూ హ్యావ్ టు అగ్రి గోల్డ్. అది అగ్రి గోల్డ్ కాదు, అగ్రి. అదే 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 అదే. ఇక్కడ ఒక అమ్మాయి కూడా రావట్లేదు, కానీ వేరే చోటుకి వెళ్దాం పదా. నేను అదే అనుకుంటున్నా, పద వెళ్దాం. పదా. మహాలక్ష్మిలా ఉన్నావు. బట్ నాకు మాత్రం నువ్వెప్పుడు ఒక విలన్ లాగే కనిపిస్తావు. స్మోక్ చేస్తే విలన్లా చూస్తావా? అలా అని కాదు. మరి అంత మాట అనేసావు, నేనేం చేశా? అసలు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మా అమ్మ నిన్ను ఎందుకు అలా మంది? మన ఎంగేజ్మెంట్ గురించే. ఎన్నిసార్లు మన ఎంగేజ్మెంట్ ట్రై చేస్తారు? ఇప్పటికే 3 times ట్రై చేస్తే 3 times యాక్సిడెంట్ అయింది. అందుకే నేనే వద్దన్నా. దీని గురించి మనం ఒక పరిష్కారం ఆలోచించాలి. నీకో విషయం చెప్పాలా అబ్బి? నాకు బేసిక్గా నిన్ను బావా అని పిలవడమే ఇష్టం ఉండదు. అలాంటిది నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు? అదేంటి అంత మాట అనేసావు? నీకు తెలీదా నిన్నెంతగా ఇష్టపడుతున్నానో? నాకోటి అర్థం కాదు. ఈ ప్రపంచంలో ఉన్న బావలందరూ తమ మర్దల్ని తమ హక్కులా ఫీల్ అవుతారేంటి? నేనెప్పుడూ హక్కులా ఫీల్ అవ్వలేదు, నువ్వు నా బాధ్యతలా ఫీల్ అయ్యాను. అందుకే ఎంగేజ్మెంట్ జరిగిన ప్రతిసారి యాక్సిడెంట్ జరిగినా స్టిల్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చూడు అభి, నువ్వు లవ్ చేయొచ్చు, దానికి ఒక రీజన్ ఉంది. బట్ నా దృష్టిలో లవ్ అంటే ఒక మ్యాజిక్. నీతో ఉన్న ఏ సెకండ్ నేను ఆ మ్యాజిక్ని ఫీల్ అవ్వలేదు. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు మా అమ్మతో మన పెళ్లి గురించి మాట్లాడుకు. గుడ్ బై.
మై సెల్ఫ్ మాయా. మీ నాన్నగారు చెప్పింది నా గురించే. ఓ మీరేనా? ఈ మధ్య కాఫీ షాప్లో పెళ్లి చూపులు కామన్ అయిపోయాయి. అవును శివ, కాఫీ షాప్లో కాఫీ తాగడం తప్ప అన్ని పర్సనల్ పనులు జరుగుతున్నాయి. అవును, మీరేం తీసుకుంటారు? క్యాప్చినో. సాయి 1 క్యాప్సినో. అవును, మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ కాగ్నిజెంట్లో చేస్తాను. నైస్. నేను మీ నాన్నగారు చెప్పారు మీకే జాబ్ చేయాల్సిన పని లేదు, మీ నాన్నగారు బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తారని. మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం అండి. నేను ఏ పని చేస్తానా వద్దు అంటారు. అలా కాదే, మా వాడికి బద్ధకం బాగా ఎక్కువ, వాడు నుంచి కష్టపడ్డాడని చెప్పారు. ఆయనకు చాదస్తం ఎక్కువ అండి. ఆయన మాటలు మీరేం పెద్దగా పట్టించుకోకండి. మీరే జాబ్ చేయకపోయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఎందుకలా? మీకు సెంట్రల్లో పొలిటికల్ సపోర్ట్ బాగా ఉంది కదా? మా నాన్న చెప్పాడా? మా నాన్న చెప్పారు మొత్తం. అంటే పొలిటికల్ సపోర్ట్ ఉన్నా కూడా పెళ్ళి అవుతుందని ఇప్పుడే వినడం. కాంట్ యు సే ఇడియట్. సారీ సాయి. నువ్వు సారీ చెప్తావేంటి? వాడి కోసం అందరి ముందు నా పరువు తీస్తావా? ఐ హేట్ యూ. ఇప్పుడు నేను నీకేమైనా ఐ లవ్ చెప్పానా? దుబాయ్. సారీ సాయి, తన తరపున నేను సారీ చెప్తున్నాను. పర్లేదు సార్. ఇంతకు మేడమే ఎవరు సార్? చేసుకుంటే పెళ్ళమయ్యేది. మేడం మీకు సెట్ అవ్వదు సార్. అందుకేగా పంపించాను. సరే, నువ్వు వెళ్ళి బిల్ తీసుకురా. సరే సార్. అత్తయ్య, అత్తయ్య, స్వీట్ తీసుకోండి. నువ్వెప్పుడు వచ్చావరా? ఇప్పుడే వచ్చాను. స్వీట్ తీసుకోండి. స్వీట్ దేనికి? వైజాగ్లో ఉన్న సుమతి చెల్లికి బాగా పుట్టాడు. డెలివరీ డేట్ నెక్స్ట్ వీక్ అన్నావు కదరా? మన చేతిలో ఏముంది అత్తయ్య, దేవుడు అనుగ్రహించాలే కానీ టైంకి అన్నీ అలా జరిగిపోతాయి అంతే. టీ పెట్టిస్తుందా? లేదత్తయ్య, అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. అయినా మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి? అభి, నిజం చెప్పబి, నా కూతురు నిన్ను పెళ్లి చేసుకున్నందనే కదా కోపంగా ఉన్నావు? అలా ఏం లేదత్త, తనకి నేనంటే ముందు నుంచే ఇష్టం లేదు. నువ్వేం బాధపడకబి, దానికి నచ్చ చెప్పి మీ పెళ్లి చేసే బాధ్యత నాది. తనకి నచ్చినప్పుడు మనం నచ్చ చెప్పి పెళ్లి చేయడం తప్పత్తా. ఇంతకు తను ఎక్కడుంది? ఇంకెక్కడుంటది? టైం 10 అవుతుంది. పొద్దున 5ంటికి కూర్చోపెట్టాడు. గుడిలో ప్రసాదం చూసినా కూడా నోరు ఊరుతుంది. ఆకలి మనసుతో ఏ పనైనా చేయిస్తుంది. వెళ్ళి ప్రసాదం అని తినేస్తానా? ఒక ఐడియా తట్టింది. వర్కౌట్ అవుతుందో లేదో. నానా, ఏంటి? చాలా అర్జెంట్. పోరా. అమ్మయ్యా, త్వరగా వెళ్ళి ప్రసాదం తీసుకోవాలి. అది కూడా అయిపోతే చాలా కష్టం. రేయ్, అంతా మీరే తినేస్తారా? ఏడు ప్రకృతి. నాకు పెట్టండి. అబ్బా, అద్భుతం. ఇంకొంచెం పెట్టండి. ఇంకొంచెం వేయండి. అబ్బా,
రే శివ రేయ్ రే శివ ఏ తప్పుకోబే రే శివ నానా మీరా హోమం అప్పుడైపోయిందా? అమ్మాయి చుట్టూ తిరగడానికి హోమం మధ్యలో నుంచి బయటకు వస్తావా? అంటే నాన్న యాక్చువల్లీ నేను అమ్మాయి కోసం రాలేదు. మరి ఎందుకు వచ్చావు? అది ఎవర్రా అమ్మాయి? ఏమో నాకేం తెలుసు, ఇందాకేగా చూశాను. నచ్చిందా? అంటే నాన్న అది మరి అలా సిగ్గుపడిపోకు. నీ ముఖం చూస్తే చిరాకేస్తుంది. ఇంతకు ఆ కాఫీ షాప్లో పెళ్లి చూపులు చూసిన అమ్మాయికి ఏం చెప్పాలి? తను నాకు నచ్చలేదు నాన్న. సాటి మనిషిని మనిషిలా కూడా చూడలేని అమ్మాయిని నేను పెళ్లి చేసుకొని ఏం సుఖపెడతాను? సరే సరే, వాళ్ళ ఫాదర్కి ఏదో ఒకటి చెప్తాలే. నీకు నచ్చిందిగా వాళ్ళ అమ్మాయి ఫ్యామిలీతో మాట్లాడినా? తనని ఇంతకేగా చూశాను. తన క్యారెక్టర్ ఏంటో తెలుసుకోనివ్వండి. సరే సరేరా, నీ ఇష్టం. బయలుదేరదామా? పదండి. రే రే రే, కారు ఎక్కడ పెట్టాం రా? పదండి. గుళ్ళో నుంచి దేవత నడుచుకుంటూ వచ్చినట్టుంది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. చెప్పిచ్చి కొట్టానంటే చెప్పు తెగిపోద్ది, చెప్పు తెగిపోద్ది. అన్నా తను తిట్టింది మనల్నే అన్నా. రేయ్ జోక్ లేకన్రా, మనం తిట్టాలంటే మొగాడై ఉండాలి. మీలాంటి పోరంబోకి ఎదలను తిట్టడానికి మగాడు కావాలా? అవునరా, మీరు చెప్పింది కరెక్టే. అవెంజర్స్ అసెంబ్లీ. నీకు పెళ్ళయిందా? కాలేదు. పెళ్ళి కాలేదు కానీ అమ్మాయి నడిపిస్తావారా నువ్వు? రే మామా, నేన్రా. మామేంద్ర మామేంద్ర మామా. అన్నా ఏ పెళ్ళైందా నీకు? అయింది, ఇద్దరు పిల్లలు కూడా. పెళ్ళై ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అమ్మాయి నడిపిస్తావారా? ఐ విల్ డన్ దిస్ ఆల్ ద నైట్. కెప్టెన్ అమెరికన్ ఫ్యాన్ గా ఈ డైలాగ్ ని కూనీ చేసినందుకు నేను చంపేయాలిరా. ఇప్పుడేంటి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే కదా? చెప్పు. వాళ్ళు నీ ఫ్రెండ్సా? అవునని చెప్పలేను, కాదని చెప్పలేను. అదేంటి? మా బ్యాచ్ చాలా తక్కువ మంది ఉంటాం. ఆ బ్యాచ్ అంతా ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తుంటారు? మైసెల్ఫ్ సూర్య, బ్యాంక్లో ఎంప్లాయీని. నా లైఫ్లో అన్నీ ఉన్నాయి, ఒక లవర్ తప్ప. అందుకే బ్యాంక్ లీవ్ పెట్టి మరీ అమ్మాయిని వెతుకుతున్నా. మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారే. ఏ మా ఇల్లు వచ్చేసింది. సరే మరి, బాయ్. బాయ్.
ఎందుకే బాయ్ చెప్తున్నావు? కొంపదీసి లవరా? అమ్మో, సర్లే, ఇవాళ నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేశాను. అంత తొందరేంటి? కొంచెం టైం ఇవ్వు. పెళ్లి చేసుకున్నాక నీకు కావలసినంత టైం తీసుకో. పెళ్ళి పెళ్ళి పెళ్ళి, అమ్మాయి లైఫ్లో పెళ్లి తప్ప ఇంకేం ఉండదా? ఏమైంది టికెట్ ఉంది? ఇక్కడ వద్దులే, ఇక్కడ కూర్చుందాం. హాయ్ అండి, ఇవాళ నేను పెళ్లి చూపులకు వచ్చాను. నా పెళ్లి చూపులు ఎలా జరిగాయో ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంతవరకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. హాయ్. హాయ్, వీడియోడు మీరేనా చంద్ర? నా ఫోటో చూడలేదా? చూశాను. మీరు ఫోటోలో ఉన్నట్టు బయట లేరు. అదేం లేదు, ఈ మధ్య కొంచెం లావేనంతే. ఓ, సరే, మీరేం చేస్తుంటారు? నేను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. అందులో 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ కొట్టండి. అప్పుడు నా వీడియోలు మిస్ కాకుండా చూడండి. తప్పకుండా. మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం, అందులో హీరోయిన్ చేస్తారా? ఎవడ్రా నువ్వు? అమ్మాయి అందంగా ఉంటే హీరోయిన్గా చేసేయడమేనా? లేదు, నాకిష్టం లేదండి. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీరు నాకు వైఫ్ అవుతారు. అప్పుడు మీరు యాక్ట్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు. చూడండి, మనం ఇంకా పెళ్లి చూపుల్లోనే ఉన్నాం. మీరప్పుడే పెళ్లి వరకు వెళ్ళకండి. అంటే అందరూ కాఫీ షాప్లోనే పెళ్లి చూపులు పెట్టుకుంటున్నారా? మీరు నాకు ఓకే, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. బట్ నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఎస్. అదేంటి అంత మాట అనేసారు? నాకేం తక్కువ, కూర్చొని సంపాదిస్తా యూట్యూబ్లో. అందుకే వద్దనుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. కావాలంటే మీరు హీరోయిన్గా యాక్ట్ చేయకపోయినా పర్వాలేదు. సారీ. హాయ్ ఫ్రెండ్స్, నా 50వ పెళ్లి చూపులు కూడా ఫెయిల్ అయింది. అంతవరకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. #పెళ్లి చూపులు. బాయ్ ఫ్రెండ్స్. ఎన్ని వ్యూస్ వచ్చాయి? అబ్బో, చాలానే వచ్చాయి. సార్, బిల్ సార్. అదేంటి, నేనేం తాగలే కదా? మీరు రాకముందు మేడం గారు కాఫీ తాగారు సార్. తనను చూసినందుకు 150 బొక్క. హాయ్. హాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? టెంపుల్కి. నేను అటువైపు వెళ్తున్నా, మీతో పాటు రావచ్చా? యా, షూర్. మీరు డైలీ వెళ్తారా టెంపుల్కి? అవును. హో, అయితే మీకు దైవభక్తి ఎక్కువే అయితే. హలో, ఏం మాట్లాడుతున్నావు? అంత సీన్ లేదు. మా అమ్మే రోజు నన్ను టెంపుల్కి పంపిస్తుంది. నేను రోజు అన్నం తినకపోయినా పర్లేదు, కానీ టెంపుల్కి మాత్రం వెళ్ళాలి. ఎందుకలా? ఏమో. మీరు వెళ్ళిరండి, నేను ఇక్కడే ఉంటాను. లోపలికి రండి. ఆ దేవుడు అంటే నాకు నచ్చాడు. ఎందుకు? ఎందుకంటే ఆ దేవుడు నా ఫ్యామిలీని నాకు దూరం చేశాడు. ఓ, సారీ. పర్లేదులేండి, మీరు వెళ్ళిరండి, నేను ఇక్కడే ఉంటాను. అన్వి, పాలు తీసుకో. అవును, ఆ చంద్రం ఎందుకు నచ్చలేదే నీకు? అమ్మా, ప్లీజ్ ఆపవే.
నాకు అతనికి సెట్ అవుతుందని నువ్వెలా అనుకున్నావు? అలా అని వచ్చిన ప్రతి సంబంధం రిజెక్ట్ చేస్తే కష్టమమ్మా. నీకు కూడా వయసు వచ్చేసింది కదే. అలా అని ఆ మబ్బుమకరం చేసుకోమంటావా? మరి అలా అయితే భావనే చేసుకో మరి. అమ్మా ఫస్ట్ నువ్వు బయటికెళ్ళు. లే బా వినవే, వెళ్ళు. ఒక్కసారి విను. వెళ్ళమన్నానా? చెప్పండి మేడం, చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. అక్క నేనక్క, అక్కకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. నువ్వు తొందరగా రా అక్క. ఏ హాస్పిటల్? తన్వీర్ హాస్పిటల్ అక్క. ఓ వస్తున్నా. అక్క తన ఐసీలో ఉంది. ముందు డబ్బులు తీసుకో. ఓకే అక్క. ఏమేంద్రా? అక్క అది ఇంకా 20,000 పే చేయాలంట. 20,000? అది అక్క అది వద్దక్క, బాగోదక్క. అక్క ఏం కాదు. వద్దక్క. ఫస్ట్ దీన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొనిరా. వద్దక్క, బాగోదు. మనిషి ప్రాణం కన్నా నాకు బంగారం ఏం ఇంపార్టెంట్ కాదు. వెళ్ళు. సరే అక్క. హాయ్, ఐ లవ్ యూ. ఏ నీకు అసలు బుద్ధుందా? నేనున్న పరిస్థితి నీకు అర్థమవుతుందా? నాకు తెలుసు కాబట్టే నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. అలా అని ప్రపోజ్ చేస్తావా? అసలే అందంగా ఉన్న అమ్మాయిలకు చాలా డిమాండ్ ఉంది. అందంతో పాటు మీలాంటి మంచి క్యారెక్టర్ వాళ్ళు దొరకడం చాలా కష్టం. అందుకే లేట్ చేయకుండా ప్రపోజ్ చేశాను. బట్ నాకు నువ్వు నచ్చలేదు. అందులో తప్పేం లేదు. నీకు నా గురించి తెలియదు కాబట్టి అలా అన్నావు. నా గురించి తెలుసుకో. నా గురించి తెలుసుకున్న తర్వాత నీ ఒపీనియన్ చెప్పు. శివ, వస్తున్నా. నా గురించి ఆలోచించు, మర్చిపోకు. నాన్న, మీకు విషయం చెప్పాలి. ఇంతకీ ఎవరిని కొట్టావు? ఈ గొడవల గురించి కాదు నాన్న, నా లైఫ్ గురించి. ఏంటి రోయ్ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? లైఫ్లో పెద్ద పెద్ద సంఘటనలు జరగాలంటే పెద్ద పెద్ద మాటలే మాట్లాడాలి. ఇంతకు ఏం చేయాలనుకుంటున్నావు? అది నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆ గుళ్ళోని అమ్మాయే కదా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? నీ మొహంలోని సిగ్గును చూస్తేనే అర్థమవుతుంది. తన ఫ్యామిలీతో నేను మాట్లాడతానులే. నాన్న, ఈ విషయం కాస్త సాఫ్ట్గా హ్యాండిల్ చేయండి. అలాగేరా, నేను చూసుకుంటా కదా. నీకు అమ్మాయినిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. నాన్న, ముందుగానే అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు కాబట్టి మీ ద్వారా అప్రోచ్ అవుతున్నా. దీన్ని చెడగొట్టకండి. అలాగేరా, నేను చూసుకుంటా కదా. సరే మరి, నేను బయలుదేరుతాను. సరే. తనను చూసి 5 రోజులైంది. ఈ రోజైనా వస్తుందో రాదో? నేను అదే చూస్తున్నా. కొంపదీసి కరోనా వచ్చిందేమో. అంత సీరియస్గా చూస్తావేంటి? కరోనా ఈ దేశ ప్రెసిడెంట్నే వదలలేదు. ఆఫ్టర్ ఆల్ ఆ అమ్మాయి అంతా. తనకేం వచ్చుండదు లే బ్రో. ఇంతకీ తను వ్యాక్సిన్ వేయించుకుందో లేదో కనుక్కోవాల్సింది. ఇఫ్ యూ థింక్ వ్యాక్సిన్ ఈజ్ బ్యాడ్, దెన్ కరోనా బికమింగ్ యువర్ డాడ్. చాలా అందంగా అనిపిస్తున్నావు. అవునా? థ్యాంక్ యూ. ఒకసారి ఇలా రా. కొంచెం దగ్గర రా. ఇంకోసారి తన గురించి అలా మాట్లాడితే January 1 నుంచి క్రిస్మస్ దాకా కొడుతూనే ఉంటా. వ్యాక్సిన్ వేయించుకొని మంచి కోసం చెప్తే నన్నే కొడతావా? నీకు ఏ అమ్మాయి దొరకదు. ఇదే నా శాపం. హే పోరా.
ఒకసారి తన ఇంటికి వెళ్ళి చూద్దాం, తనకేమైనా జరిగి ఉండొచ్చు. ఎస్. హాయ్. ఏ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా అమ్మ చూస్తే? అంటే నువ్వు నిన్న నుంచి గుడికి రాలేదు కదా, నీకేమైనా ప్రాబ్లం ఏమో అని వచ్చాను. నాకేదైనా ప్రాబ్లం వస్తే నీకెందుకు? అది హెల్త్ బాగాలేక గుడికి రాలేదు. పోనీ నువ్వు గుడికి వచ్చే వరకు నేను ఇక్కడికి వచ్చి కలవనా? నువ్వెందుకు నన్ను కలవాలి? అది నిన్ను చూడాలనిపిస్తుంది. నన్ను చూడాలనిపిస్తుందా? చిరునవ్వే చిరుజల్లై మనసునే తడిపెనే, చిరుపలుకే సిరిమూవై గుండెలో మ్రోగెనే. చిరునవ్వే చిరుజల్లై మనసునే తడిపెనే, చిరుపలుకే సిరిమూవై గుండెలో మ్రోగెనే. ఆ నింగిలో తారవై ఆ నీటిలో తామరై వెలిసావిలా చేరావిలా, ప్రేమతో నీ ప్రేమతో నా ప్రేమకై నాకై. చిరునవ్వే చిరుజల్లై మనసునే తడిపెనే, చిరుపలుకే సిరిమూవై గుండెలో మ్రోగెనే. బ్రహ్మయే నిన్ను మలిచి చెప్పలేనంత మురిసి, పంపినే నీలకే నిన్నిలా. యువరాణి వంటి నువ్వు స్వయంవరమంటూ లేక, కోరవే రాజులా నన్నిలా. నీ పిలుపే ప్రియపదమై పరుగిడనే నా కొరకే, నింగి అంచున్న నీరు ముంచున్న నిన్ను చేరుతానే. ఆ బ్రహ్మే కాదన్న నిన్ను చేరుతానే. చిరునవ్వే చిరుజల్లై మనసునే తడిపెనే, చిరుపలుకే సిరిమూవై గుండెలో మ్రోగెనే. నువ్వెక్కడున్నావా? ఏంటబి ఈరోజు ఫ్రీగా ఉన్నావా? అవునత్తా, ఇవాళ పేషెంట్స్ ఎవరూ రాలేదు, అందుకే నేను చూసి వెళ్దామని వచ్చా. నిజం చెప్పు, నా కోసం వచ్చావా అన్వి కోసం వచ్చావా? నిజమత్తా, నిన్ను చూద్దామని వచ్చాను. ప్రామిస్. నాకు అర్థమైంది కానీ తన రూమ్లో ఉంది, వెళ్ళు. నేను తన కోసం రాలేదత్తా. ఇంతకు తనేం చేస్తుంది? ఏమో తెలీదు. సరే అయితే నేను వెళ్ళి చూసొస్తా. సరే వెళ్ళు. లోపలికొచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలీదా? సారీ. ఇంతకు వెనకాలేం దాచావు? ఏం లేదు. అవునా? ఏ అరే, అది నా పర్సనల్, తిరిగిచ్చేయ్.
ఇప్పుడే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అభి 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 మీరు నమస్కారం అమ్మా, నా పేరు సుధాకర్, నేను కౌన్సిలర్ని. మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చా? రండి రండి కూర్చోండి. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. నాకు ఒక కొడుకున్నాడమ్మా. వాడు చిన్నప్పటి నుంచి ఏదడిగితే అది ఇచ్చాను. ఎందుకంటే వాడు బాధపడితే నేను చూడలేను. వాడు ఈ మధ్య గుళ్ళో మీ అమ్మాయిని చూసి లవ్ చేశాడు. అందుకే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. మీరు కూడా ఈ మధ్య మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారని విన్నాను. నేను మా అమ్మాయిని అడిగి చెప్తాను. చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు? పెద్దలం మనమే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అన్వి, వీరికి ఒక కాఫీ తీసుకురామ్మా. అమ్మా, ఆయన వారి అబ్బాయి నిన్ను గుళ్ళో చూసి ప్రేమించారంట. అందుకే సంబంధం మాట్లాడడానికి వచ్చారమ్మా. అమ్మా, నాకీ పెళ్ళిష్టం లేదు. అది కాదమ్మా, చెప్పేది విను ఒకసారి. అమ్మా, నాకీ పెళ్ళిష్టం లేదు. తనకు మా సంబంధం నచ్చితే సంతోషంగా పెళ్లి చేయండి. ఒకవేళ నచ్చకపోతే నేనే బలవంతంగా పెళ్లి జరిపిస్తాను. ఎందుకంటే మీకు ముందే చెప్పాను కదా, నా కొడుకు ఏదడిగినా ఇస్తానని. మరి నేను వస్తాను. పెళ్లి ఏర్పాట్లు చేయాలి కదా. నమస్కారం. రా అభి. ఇంతకు ఆయన పేరేమని చెప్పారు? సుధాకర్ అంట, కౌన్సిలర్ అని చెప్పాడు. అయితే అతను చెప్పింది చెప్పినట్టు చేయడమే బెటర్. మనందరికీ అదే మంచిది. అంటే ఏంటి? ఇప్పుడెళ్ళిన వాళ్ళ కొడుకుని పెళ్లి చేసుకోవాలా? మనకింకో దారి లేదు. పోలీసులు, రాజకీయ నాయకులు, ఇంకా మీడియా అందరినీ తన గుప్పట్లో పెట్టుకున్నాడు. నేను చెప్పేది మన మంచికే. అంటే ఇప్పుడు మనం ఏం చేయలేమా? ఒక ఆప్షన్ ఉంది. ఏంటది? అతని కొడుకు చాలా మంచివాడని విన్నాను. మనం ఏం చేసినా అతని వైపు నుంచే చేయాలి. అంటే ఎలా? అతనికి మన సంబంధం ఇష్టం లేదని అతని నోటితోనే చెప్పించాలి. తనే కదా నన్ను గుళ్ళో చూసి లవ్ చేస్తున్నానని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చింది. ఇప్పుడు పెళ్ళిష్టం లేదని ఎలా చెప్తాడు? మనకింకో ఆప్షన్ లేదు. అయినా నిన్ను గుడిగోపురాలకి ఎవరు తిరగమన్నారు? ఇంకెవరు? అమ్మే. గుడికి వెళ్తే దానికి మంచి జరుగుతుందని అనుకున్నాను. ఇలా దాని జీవితంలోకి రౌడీలు వస్తారని నాకేం తెలుసు? సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేద్దామో చెప్పండి. నేనెళ్ళి తనతో మాట్లాడినా? నీకేమైనా తిక్కా? సర్లే, తనతో వెళ్ళి నేనే మాట్లాడతా. సమస్య నాతోనే మొదలైంది కాబట్టి దీన్ని నేనే పరిష్కరిస్తాను. ఏంటద్దా తను? తన పేరెంట్స్తో మాట్లాడా నాన్న? మాట్లాడాను రా. పెళ్ళికి ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. నువ్వు పెళ్లికి రెడీ అయిపో. లవ్వినానా? ఈ విషయం నేను అర్జెంట్గా మా ఫ్రెండ్స్తో చెప్పాలి. నేను మళ్ళీ వస్తాను. సరే, బాయ్. రే, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా పర్వాలేదు, ఇంటికి జాగ్రత్తగా రా. అలాగే నానా. ఇతనే శివ, ఎమ్మెల్యే సుధాకర్ కొడుకు. ఇతనా శివ? నీకు ముందే తెలుసా? మొన్న మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్కి వెళ్తే అక్కడ నన్ను చూసి ప్రపోజ్ చేశాడు. అతన్ని ముందెప్పుడైనా చూసావా? లేదు. ఒక్కసారి చూసి ప్రపోజ్ చేయడం ఏంటి? అంటే ఖచ్చితంగా ఎప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? యాజ్ ఎ సైకియాట్రిస్ట్ తన బిహేవియర్ని బట్టి తన మైండ్ సెట్ని చెప్పగలను. తన బిహేవియర్ నువ్వెప్పుడు అబ్జర్వ్ చేసావు? ఈ రోజంతా అదే పని. తనని ఫాలో చేస్తూ మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ సంపాదించా. థ్యాంక్ యూ అభి, మా కోసం ఇంత చేస్తున్నావు. మనలో మనకేముందిలే, కానీ రేపు మనం అనుకునేది అనుకున్నట్టు జరిగేలా చూడు. వెయిటర్, చెక్ ప్లీజ్. హాయ్. హాయ్ రా. సడన్గా పార్టీ ఏంట్రా? వీడికి వాళ్ళ నాన్న మ్యారేజ్ ఫిక్స్ చేశాడంట, అందుకే మనకి మందు పార్టీ ఇస్తున్నాడు. అసలు నువ్వు పెళ్ళే చేసుకుని అన్నావు కదరా? అది తనని చూడక ముందు.
తను చూడకపోయింటే ఇప్పుడు కూడా అదే చెప్పుండేవాడిని. ఇంతకీ తను ఎవరు మామా? తన పేరు తెలియదురా, కానీ తను నాకు చూడగానే నచ్చేసింది. నెక్స్ట్ టైం చూడగానే తన క్యారెక్టర్ నచ్చింది. నేను తనకు ప్రపోజ్ చేశాను. తను యాక్సెప్ట్ చేసిందా? లేదు. మరి పెళ్ళెలా సెట్ అయిందిరా? మా నాన్న తన పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేశాడు. నాకు తెలిసి మీ నాన్న మాట్లాడుండడురా, వాళ్ళని బెదిరించి పెళ్లి కొప్పించుంటాడు. నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. మా నాన్న అలా ఎందుకు చేశాడురా? ఎందుకంటే నువ్వంటే మీ నాన్నకు చాలా ఇష్టం కాబట్టి నీకోసం ఏమైనా చేశాడురా. ఎందుకైనా మంచిది ఆ అమ్మాయికి నీతో పెళ్లి ఇష్టమో లేదో కనుక్కో. లేకుంటే తెలిసి మీ నాన్న, తెలియకుండా నువ్వు ఇద్దరు కలిసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. అవును మామ, నువ్వు మీ నాన్నలా కాదు, చాలా మంచోడివి. ఎప్పుడు హ్యాపీగా చూడాలనుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించు. ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? ఒకసారి ఆ అమ్మాయిని వెళ్ళి కలు, ఆ తర్వాత నీకే క్లారిటీ వస్తుంది. అరే థ్యాంక్స్ రా, మీకు బీర్ ఇచ్చినందుకు నాకు జ్ఞానబోధం చేశారు. రేపే వెళ్ళి తనని కలుసుకొని మాట్లాడతాను. తన పేరు కూడా తెలియదన్నావు కదరా, మరి ఎలా కలుస్తావు? తను రోజు గుడికి వస్తుందిరా, తనని గుడిలో కలిసి మాట్లాడతాను. మరింకే ఆల్ ది బెస్ట్ రా మామ. తన మనసులో నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ తన మనసులో నువ్వు లేవంటే ఏం చేస్తావురా? తెలియదురా. నువ్వింకా ఏదోదో తిరుగుతూనే ఉన్నావా? చెల్లికి ఇంకా నా మీద కోపం పోయినట్లేదు. రే, ఎవరా నీకు చెల్లి? నాకే నిజంగా ఇలాంటి అన్నయ్య ఉండింటే రాత్రి పడుకున్నప్పుడు రోకలు బండేసి కొట్టేదాన్ని. మీరు మరీ వైలెన్స్గా ఆలోచన చేస్తున్నారు. నువ్వు సైలెంట్గా ఉండకపోతే విషయం పెట్టి చంపేస్తావు. ఆ రోజు నువ్వు చాలా చేసావు. ఆ రోజు నేను అలా చేయబట్టే లోక కళ్యాణం జరిగింది. ముందు నీ పెళ్లి చేసుకో, తర్వాత లోక కళ్యాణం చెయ్యి. ఎద్దవ్వా. సరే సరే, గుడికి వెళ్దామా? టైం అయింది. గుడి వచ్చింది, నన్ను తిట్టావు కదా, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోపో. సూర్య, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను తొందరగా వచ్చేస్తా. అలాగే, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటా. నువ్వు గుళ్ళోకి వస్తావా? ఎందుకు? మళ్ళీ నీతో తిట్టించుకోవడానికా? నేను రాను. సరే, నేను గుళ్ళోకి వెళ్ళి నీకు కారు గుద్దేమని కోరుకుంటాలే. ఈరోజు మంగళవారం, దేవుడు నీ కోరిక తీర్చాడు. అది చూద్దాంలే. ఎలా భరిస్తున్నావు బ్రో దాన్ని? యద్భావం తద్భావతి. నీకు తనంటే భయం కాబట్టి రాక్షసిలా కనబడుతుంది, నాకు తనంటే ప్రేమ కాబట్టి దేవతలా కనబడుతుంది. ఇలాంటి వేదాలు నాకు చెప్పకు. అవును, ఇందాక లోపలికి వెళ్ళి వచ్చాక ఏదో చెప్తారనింది. అవును, ఏం చెప్తుందో? తనకు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పొచ్చు. అలా చెప్తే తను కాదు, నేనే నీ నోట్లో విషం వేసి చంపేస్తావు. ఓకే, యువర్ బోత్ డై యువర్ సెల్ఫ్. ఐ విల్ జస్ట్ బికమ్ స్పెక్టాక్యులర్ ఇన్ ద నెక్స్ట్ సీన్. వాట్ యు సే? అది స్పెక్టాక్యులర్ కాదు, స్పెక్టేటర్. దట్స్ ఇట్, ఇట్స్ యూ. హే, ఎలాగైనా చావుపో. నేనిప్పుడు సూర్యకి నా మనసులో మాట చెప్పబోతున్నాను. నా ప్రేమ ఫలించేలాగా ఆశీర్వదించు స్వామి. రాన్వి, ఇందాక నాతో ఏదో చెప్పాలని అన్నావు. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సూర్య. నోటితో మనకు దేవుడిచ్చింది ఒకటే ఆప్షన్. నువ్వు ఆగు. పర్లేదన్వి, చెప్పు.
సూర్య సూర్య ఐ లవ్ యూ సూర్య. థ్యాంక్ యూ అన్వి. నాకు కూడా తెలుసు నన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తుందని. ఐ లవ్ యూ టూ. కానీ నీతో ఎప్పటికీ ఉండలేను. ఎందుకని? ఎందుకంటే నేను ఎప్పుడో అస్తమించిన సూర్యుణ్ణి, నీ జీవితంలో చీకటి నింపిన సూర్యుణ్ణి. నాకేం అర్థం కావట్లేదు సూర్య. నువ్వు చెప్పు బ్రో. నేను సూర్య చనిపోయి చాలా రోజులైంది. అరే మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టవా? మరి నాకెలా కనిపిస్తున్నారు? బహుశా నీ జాతకం వల్ల అయిండొచ్చు. నన్ను క్షమించు అన్వి. నువ్వు నాకు ప్రపోజ్ చేయగానే నా ఆఖరి కోరిక తీరిపోయి నా ఆత్మ శాంతించింది. నేను ఇక ఇక్కడ ఉండలేను. సూర్య నన్ను వదిలేసి వెళ్ళకు సూర్య, ప్లీజ్ సూర్య. నేను నిన్ను మిస్ అవుతున్నందుకు నాకు ఏడుపు వస్తుంది, కానీ ఆత్మని కదా, ఏడవలేను. ఈ సూర్య ఎప్పుడు గుర్తొచ్చినా నీ ఫేస్పై చిరునవ్వు ఉండాలి. సూర్య 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 ఇదేదో బాగుందే. మా ఊర్లో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక కుర్రాడు, నేనున్నాలే పదమన్నాడు. ఆ చెమ్మచక్క చెమ్మచక్క చెమ్మచక్క, ఆ చెమ్మచక్క చెమ్మచక్క చెమ్మచక్క. రేయ్ పోతావురా రే, నా పక్కన కూర్చొని పోతావు. చెమ్మచక్క చెమ్మచక్క చెమ్మచక్క. అన్నా ఇక్కడ బుల్బుల్ బాబా అడ్రస్ ఎక్కడన్నా? నేను నీకు కనపడుతున్నానా? అలా అడుగుతావేంటి? కొంపదీసి నువ్వు కూడా నా ఆత్మనా? నువ్వు కూడా ఆత్మనా? ఎలా చనిపోయావు? యాక్సిడెంట్లో. మరి నువ్వు? భయంకరమైన యుద్ధంలో చనిపోయాను. అంటే వరల్డ్ వార్ 2ఆ? అంత లేదు, ఇటు చూడు.
అన్నా ఏదో ఒక రోజు నీ ప్రేమ తప్పకుండా గెలుస్తుంది అన్న, తప్పకుండా. నేను చనిపోయినందుకు నాకంటే వీడు ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నాడు. అది సరే, బుల్బుల్ బాబాతో నీకేంటి పని చనిపోయినోడికి? అన్నా నీకు తెలియదా, బుల్బుల్ బాబా చనిపోయిన వాళ్ళని తిరిగి బతికిస్తాడంట. అవునా? అయితే పద ఆ బుల్బుల్ బాబా అడ్రస్ ఇద్దరు కలిసి వెతుకుదాం. అలాగేనా, పద వెళ్దాం. అన్వికు సైకాలజికల్ ఏదైనా ప్రాబ్లం ఉందా? అలా ఎందుకు అడుగుతున్నావు? ఆ రోజు తన గుడిలో నుంచి బయటకు వచ్చి ఎవరితోనో మాట్లాడింది పక్కన, కానీ ఎవరు లేరు అక్కడ. తనకు హాలుజినేషన్ లాంటివి ఏమి లేవు. నేను చూశాను, తను ఎవరికో ఫ్లోర్ ఇచ్చి కూడా ప్రపోజ్ చేసింది. తర్వాత ఏమైందో తెలియదు, అలా ఏడుస్తూ ఉండిపోయింది. నాకిప్పుడు అర్థమైంది తను ఒక ఆత్మను ప్రేమిస్తుందని. ఆ విషయం తనకి తెలిసే డల్గా ఉంది. అదిలా అత్త, ఏం మాట్లాడుతున్నావు? అసలు మీరేం మాట్లాడుతున్నారు? తన జాతకంలోనే అలా ఉంది. ఎలా ఉంది? అంటే తనకి ఆత్మలు కనపడతాయి పెళ్ళయ్యే వరకు అని చెప్పారు. అందుకోసమే తన చేతికి తాయెత్తులు కట్టి రోజు గుళ్ళకి గోపురాలకి పంపిస్తున్నాను. ఈ విషయం నాకెందుకు చెప్పలేదత్తా? చెప్తే నువ్వు పెళ్లి చేసుకోవని. అలా ఎలా అనుకున్నావు అత్త? తనను నేను ట్రూగా లవ్ చేస్తున్నాను. నేను కూడా. బ్రో, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఒక 5 నిమిషాలు పక్కనుండు. నేను కూడా మీ ఫ్యామిలీలో ఒకనే కదా. ఇది ఎప్పటి నుంచి? అన్విని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందాం అనుకున్నానో అప్పటి నుండి. అన్వి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. అన్విని పెళ్లి చేసుకోవడం నాకు పెద్ద మ్యాటరే కాదు. అత్త, తనకు పెళ్ళైన తర్వాత ఆత్మలు కనబడ్డా పర్లేదు, నేను తన్నే పెళ్లి చేసుకుంటా. నేను కూడా అత్త. ఇప్పుడు నువ్వు తనని అత్త అన్నావా? అన్విని ఎలాగో పెళ్లి చేసుకుంటా, తను నాకు అత్తే కదా. మీ ఇద్దరు గొడవ పడకండి. ముందు తన్ని పెళ్లికి ఒప్పిస్తాను. ఆ తర్వాత ఎవరిని చేసుకుంటా అంటే వాళ్ళని ఇచ్చి చేస్తాను. నాకోకే. నాకు డబ్బులు ఓకే. నాకు కొంత టైం కావాలి. అయితే నేను ఇల్లు పెళ్లి ఏర్పాటు చేసుకుంటాను. చూద్దాం తను ఎవరిని పెళ్లి చేసుకుంటుందో. మీరు రండి అత్తయ్య, వాడు కోపంకి వెళ్ళిపోతున్నాడు. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఏం అవసరం లేదు అత్త, రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. నాన్న, అన్వితో నా పెళ్లి జరుగుతుందంటావా? రేయ్, నువ్వు పడుకో, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. నా నిద్రని డిస్టర్బ్ చేయకు. నా పెళ్లికన్నా నేను నిద్ర ఇంపార్టెంటా నాన్న? ప్రపంచంలో నీకెవరూ దొరకనట్టు ఆ అమ్మాయిని లవ్ చేయాలా? సీఎం కూతురునైనా ప్రేమించుంటే ఈ పాటికి నీ పెళ్ళైపోయేది. అన్వికేం తక్కువ? అన్నీ ఎక్కువే, అందుకే ఆత్మను లవ్ చేసింది. నా లైఫ్లో ఇలాంటి లవ్ స్టోరీ నేను చూడలేదురా. కానీ నాకు అన్వి కావాలి నాన్న. నేను నీకు అన్విని మాత్రం ఇవ్వలేనురా. ఆ పిల్ల నా కోడలుగా వస్తే నా ఇంటి చుట్టూ ఎన్ని ఆత్మలు తిరుగుతాయో. నువ్వు పిఎం కూతుర్ని ప్రేమించు, నీకు ఎదురుకట్నం ఇచ్చైనా పెళ్లి చేస్తాను. ఇక నన్ను వదిలే, నేను నిద్రపోతాను. సరేలే, నువ్వు నిద్రపో. నా లవ్ స్టోరీ నేనే నడిపిస్తా. బ్రహ్మయే నన్ను మలిచి ప్రాణమే నాకు తీసి బొమ్మలా మార్చిని నన్నిలా యువరాణి కాని నాకై ప్రేమ పసిడిలా మార్చి కడితివే కోటనే నువ్వలా. నీ పిలుపే కనుమరుగై కలతలని కలిగించి నింగి అంచున్న నీరు ముంచున్న నన్ను చేరుకోవా. ఆ బ్రహ్మే కాదన్న నన్ను చేరుకోవా. చిరునవ్వే సెగలల్లి మనసుని కాల్చిని చిరుపలుకే ప్రతిధ్వనిలా గుండెలో సలిపెని. ఆ నింగిలో తారవై ఆ నీటిలో తామరే వెలిసావిలా మార్చావిలా ప్రేమతో నీ ప్రేమతో నా ప్రేమని నన్నే. అన్వి, పాలు తాగి పడుకోమ్మా. అక్కడ పెట్టమ్మా, తర్వాత తాగుతాను. ఇన్ని రోజులైనా నువ్వు ఇలాగే ఉంటే ఎలా అమ్మా? మీ నాన్నగారు మనకు అన్యాయం చేసినప్పుడు నేను ఇలాగే ఉంటే నువ్వేమైపోయేదానివి? మనం అనుకోని జరగటమే జీవితం.
మనం అందులోంచి బయటపడాలనివి. చాలా కష్టమమ్మా. నువ్వు ఒప్పుకుంటే నీకు పెళ్లి చేస్తానమ్మా. 1 సంవత్సరం తిరిగేలోపు నువ్వన్నీ మర్చిపోతావు. నన్ను నమ్ము అన్వి. నేనప్పుడే భారమైపోయానమ్మా. ఏ తల్లికి కూతురు భారం కాదమ్మా. నేనసలే హార్ట్ పేషెంట్ని. ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో. నేను పోయేలోపు ఒక మంచి అబ్బాయితో నీకు పెళ్లి చేసిపోవడం నా బాధ్యత. ఎందుకమ్మా అలా మాట్లాడుతావు? ఈ జన్మకి నా కూతురికి పెళ్లి చేసే యోగం నాకు లేదేమోనే. నా ఆఖరి కోరిక ఏదైనా ఉందంటే అది నీ పెళ్ళేనే. ఇప్పుడు ఎందుకమ్మా బాధపడతావు? ఇప్పుడేంటి, నేను పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. అవును. సరే, అబ్బాయిని చూడు, పెళ్లి చేసుకుంటాను. నిజంగానా? అయితే నువ్వు ప్రశాంతంగా పడుకో. రేపే నీకు నచ్చిన అబ్బాయిని సెలెక్ట్ చేసుకో. 1 నెలలోనే నీ పెళ్లి. అర్జెంటుగా నేను ఈ విషయం అందరికీ చెప్పాలి. హలో అభి, అన్వి పెళ్లి కొప్పుకుందిరా. ఏంటి, నిజమా? అవును. రేపు శివాని కూడా రమ్మన్నాను. నువ్వు కూడా మన ఇంటికి వచ్చేసాయి. సరే అత్తయ్య. ఓకే అభి. అన్వి మీ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా మరొకరు ఫీల్ అవ్వకూడదు. ఆ విషయం వీడికి చెప్పండి. అన్వి నన్నే సెలెక్ట్ చేసుకుంటుంది. అంత లేదు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం తను నన్నే సెలెక్ట్ చేసుకుంటుంది. అదెలా? అదెలా అంటే, మనిషి యొక్క కళ్ళు ముందు లెఫ్ట్ సైడ్ చూస్తాయి. ఎందుకంటే మనిషి యొక్క బ్రెయిన్ ముందుగా లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని ఫోకస్ చేస్తాయి కాబట్టి. అందుకే మన బుక్స్ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రాసి ఉంటాయి. అయితే తను రాగానే లెఫ్ట్ సైడ్ నేనే ఉంటాయి కాబట్టి తను నన్నే సెలెక్ట్ చేసుకుంటుంది. అయితే ఆ ప్లేస్లో నేను ఉంటాను. అబ్బా అబ్బబ్బా. రా అన్వి, వీళ్ళిద్దరిలో ఎవరు కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో. నీ ఇష్టమమ్మా. పెళ్లి చేసుకోబోయేది నువ్వు కనుక నువ్వు సెలెక్ట్ చేసుకోవడమే కరెక్ట్. అమ్మ, నేను వెళ్ళి చూసేస్తాను. ఈ టైంలో ఎవడ్రా? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. అన్వి అంటే మీరేనా మేడం? మీ కొరియర్ వచ్చింది మేడం. సూర్య,